ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు నా సెకండ్ డే వితౌట్ షుగర్స్. సో ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ లో. నిజాలు మాట్లాడుకుంటే లో అనిపిస్తుందండి. ఏమో కొంచెం టయర్డ్గా కూడా అనిపిస్తుంది. షుగర్స్ బాడీ మీద ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది నిజంగానే. బట్ ఓకే, మేనేజబుల్. అంత కష్టము, చాలా ఇబ్బంది అట్లా ఏం లేదండి, చాలా ఈజీ గోయింగే ఉంది. బట్ అప్పుడప్పుడు అట్లా స్వీట్ని చూస్తుంటే దుద్దు అలా అనిపిస్తుంది. సో పెద్ద ప్రాబ్లం ఏం అవ్వట్లేదండి. మీరు కూడా స్టార్ట్ చేయండి, ఏమవుతుంది. లైక్ యూ విల్ ఆల్సో సీ సమ్ చేంజెస్. నా స్కిన్లో కానీ నా యాక్నే కానీ ఏమైనా డిఫరెన్స్ మీకు తెలిస్తే చెప్పండి. నాకైతే కొంచెం తెలుస్తుంది. ఓన్లీ ఫర్ 2 days. అంటే మేబీ ఇది అవ్వచ్చు, లేదంటే ఇంకా ఏదన్నా రీజన్ అవ్వచ్చు. బట్ నాకైతే యాక్నే తగ్గుతుందండి, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇంకా నాకు హెయిర్ లాస్ కూడా తగ్గింది. అంటే ఇంతకు ముందు నుంచి కొంచెం తగ్గుతుంది. నేను ఒక ఆయిల్ చేశాను ఇంట్లో, వేల్చురి గారు అని చెప్పేసి ఒక ఆయన అప్పట్లో ఆయుర్వేదం ఎక్కువ చెప్పేవారనమాట. సో ఆయన వీడియోస్ చూసి నేను ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను. ఆల్మోస్ట్ ఐ హ్యావ్ యాడెడ్ 24 హర్బ్స్. ఒక ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళి ఆ హర్బ్స్ అన్ని కొనుక్కు తెచ్చుకొని అవన్నీ యాడ్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా అండి. దానివల్ల అసలు నాకు హెయిర్ చాలా తగ్గింది అసలు ఊడడం. ఇంకా న్యూ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది. నేను మీకు ఆయిల్ గురించి మళ్ళీ డీటెయిల్స్ అంటే మీరు అడిగితే చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే హౌ కెన్ ఐ అండి. మీకు కావాలి ఆ ఆయిల్ డీటెయిల్స్ అంటే చెప్పండి, నేను దాని మీద ఒక సెపరేట్గా వీడియో చేస్తాను. ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత తీసుకున్నాను, ఎంతెంత యాడ్ చేశాను, ఏమేమి ఆయిల్స్ యాడ్ చేశాను అన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. అలాగే నేను ఒక హెయిర్ మాస్క్ కూడా చేసుకుంటానండి వీక్లీ వన్స్. దాన్ని ఏమంటారు, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుని దాన్ని బాయిల్ చేసి వీక్లీ వన్స్ ప్రిపేర్ చేసేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. 2 daysకి వన్స్ అట్లీస్ట్ నేను అది అప్లై చేస్తున్నానండి. నా హెయిర్ ఇఫ్ యూ సీ, నా హెయిర్ ఏం కోంబ్ అదేం చేయలేదు. ఇంకా వాల్యూమ్ అయితే బాగుంటుందండి, సాఫ్ట్గాను బాగానే ఉంటుంది. మొత్తం వేస్తా ఇలా. మీకు ఏమన్నా టిప్స్ కావాలి హెయిర్కి అంటే చెప్పండి, నేను చెప్తా. ఎందుకంటే నా హెయిర్, నా పర్సనల్గా నా హెయిర్ ఊడడం చాలా తగ్గింది. మేబీ ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది. జస్ట్ లెట్ మీ నో మీకు కానీ కావాలి అని అంటే. అండ్ స్కిన్ కేర్ కూడా అండి, ఐ రీసెంట్లీ స్టార్టెడ్ 1 స్కిన్ కేర్ రొటీన్. అది నేను మీకు తప్పకుండా చెప్తాను ఇన్ కమింగ్ వీడియోస్ యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను ఈ 21 days షుగర్ ఛాలెంజ్ చెప్తున్నాను కాబట్టి రిమైనింగ్ వాటి మీద అంత ఫోకస్ చేయట్లేదు. బట్ మీకు అది కూడా చేయండి అని చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను. అన్ని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా అప్పర్ లిప్ కూడా నేను ఇంతకుముందు లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నానండి. ఒక 6 or 7 సెషన్స్ చేయించుకున్నా. బట్ స్టిల్ ఆ అప్పర్ లిప్ హెయిర్ గ్రోత్ అనేది అసలు నాకు తగ్గలేదు. అది నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను, ఈ థింగ్స్ అన్ని హౌ ఇట్ ఈస్ గోయింగ్ అంతా మొత్తం నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.